పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అరేబియా సముద్రం అలజడితో ఉప్పొంగుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా యుద్ధ నౌకలు ఇప్పుడు ఇరాన్ ముంగిట మోహరించాయి. ఒకవైపు అమెరికా చర్చలు సాగిస్తూనే మరోవైపు యుద్ధానికి సన్నద్ధమవుతోంది. వెనక్కి తగ్గేదే లేదని డొనాల్డ్ ట్రంప్ తేల్చి చెబుతున్నాడు. ఇది ఆఖరి అవకాశం. లొంగుతారా లేక సర్వనాశనం అవుతారా అంటూ తెహ్రాన్కు ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్ అణు స్థావరాలను, మిస్సైల్ వ్యవస్థను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పావులు కలుపుతోంది. అసలు ఇరాన్ చుట్టూ ఏం జరుగుతుంది? యుఎస్ఎస్ అబ్రహం లింకన్, జెరాల్డ్ ఫోర్డ్ వంటి భారీ యుద్ధ నౌకలను అమెరికా ఎందుకు రంగంలోకి దించింది? ఒకవేళ యుద్ధం మొదలైతే కేవలం రెండు దేశాల మధ్య సాగుతుందా లేక ప్రపంచాన్ని దహించేసే మహా సంగ్రామంగా మారుతుందా? లెట్స్ వాచ్. ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధమైందా? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వార్నింగ్ ఏంటి? వెస్ట్ ఆసియా ఘర్షణ వరల్డ్ వార్గా మారుతోందా? ఇరాన్ చుట్టూ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా యుద్ధ నౌకలు పొజిషన్లోకి చేరుకున్నాయి. భారీ యుద్ధానికి సైనికులు సన్నద్ధమవుతున్నారు. అదే సమయంలో దౌత్యవేత్తలు చివరి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ చర్చలు విఫలమైతే మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాడు. ఇరాన్పై అమెరికా దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది. అసలు ఇరాన్ చుట్టూ ఏం జరుగుతోంది? ఎందుకు ఈ యుద్ధం ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోబోయే ముందు ఇరాన్ వివాదం సంఘర్షణగా మారకుండా అడ్డుకోవడానికి జరుగుతున్న దౌత్య ప్రయత్నాలేంటో చూద్దాం. ఇరాన్ అమెరికా మధ్య తాజాగా రెండో దఫా పరీక్ష దౌత్య చర్చలు జెనీవాలో జరిగాయి. ఈ చర్చలకు ఒమానీ అధికారులు మధ్యవర్తిత్వం వహించారు. అంతకుముందు మొదటి రౌండ్ చర్చలు ఈ నెల ప్రారంభంలో ఒమాన్లోనే జరిగాయి. జెనీవాలో అమెరికా తరపున ట్రంప్ ప్రత్యేక దూత విట్కాఫ్ అల్లుడు జారెడ్ కుష్నెర్, ఇరాన్ తరపున విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ హాజరయ్యారు. ప్రధానంగా అమెరికా రెండు అంశాలనే టార్గెట్ చేస్తుంది. ఇందులో మొదటి అంశం న్యూక్లియర్ మెటీరియల్. ఇరాన్ వద్ద 400 కేజీల యురేనియం ఉంది. ఈ యురేనియంను ప్రస్తుతం 60% శుద్ధి చేశారు. ఇది 90% శుద్ధి అయితే యురేనియంతో అణ్వాయుధాన్ని తయారు చేసుకోవచ్చు. ఇరాన్ అణ్వాయుధాల తయారీకి అది దగ్గరలో ఉందన్నమాట. నిజానికి ఇరాన్ యురేనియం గురించి ఇవన్నీ కేవలం అంచనాలు మాత్రమే. కానీ ఇరాన్ వద్ద ఉన్న యురేనియం ఎంత శాతం శుద్ధి చేయబడిందన్న వాస్తవ అంచనాలు మాత్రం ఎవరికీ తెలియడం లేదు. గతేడాది జూన్ నుంచి శుద్ధి చేయబడిన యురేనియం నిల్వలను ఎవరూ చూడలేదు. 2025 జూన్లో ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడి చేసింది. అప్పటి నుంచి ఇరాన్ యురేనియం నిల్వలపై ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు ఆ యురేనియంను తెహరాన్ ఇచ్చేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. ఆ యురేనియంను విదేశాలకు తరలించాలని కోరుకుంటోంది. దీంతో పాటు ఇరాన్ అణు కార్యక్రమాలను పూర్తిగా నాశనం చేయాలని అమెరికా ఒత్తిడి చేస్తోంది. అణు స్థావరాలు కానీ, సెంట్రిఫ్యూజ్లు కానీ, యురేనియం నిల్వలు కానీ ఉండరాదని అమెరికా డిమాండ్ చేస్తుంది. ఆఖరికి ఇజ్రాయెల్ కూడా ఇదే డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఇరాన్ తోటి అమెరికా డీల్ కుదుర్చుకున్నట్లు అయితే ఇందులో ఇజ్రాయెల్ భద్రతతో పాటు ప్రపంచ భద్రత వంటి పలు అంశాలు తప్పకుండా ఉండాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. యురేనియంను శుద్ధి చేసే సామర్థ్యం తెహరాన్కు ఉండరాదని డిమాండ్ చేశాడు. శుద్ధి చేసే ప్రక్రియను ఆపివేయడం కాదని, శుద్ధి చేసే పరికరాలను పూర్తిగా నాశనం చేయాలని నెతన్యాహు డిమాండ్ చేశారు. నిజానికి మొదట్లో ఈ డిమాండ్ను ఇరాన్ తిరస్కరించింది. కానీ ఇప్పుడు ఇరాన్ వెనక్కి తగ్గుతోంది. న్యూక్లియర్ ఇష్యూపై రాయితీలకు తెహ్రాన్ ఓకే చెబుతోంది. కానీ ఇరాన్ ఓ షరతు పెడుతోంది. న్యూక్లియర్ రాయితీలకు బదులుగా ఇరాన్పై ఉన్న అమెరికా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని తెహ్రాన్ డిమాండ్ చేస్తోంది. అమెరికన్లు కోరుకుంటున్న మొదటి డిమాండ్ న్యూక్లియర్ అంశం. ఇక అగ్రదేశ రెండో డిమాండ్ ఏమిటంటే ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లు. ఇరాన్ బాలిస్టిక్ మిసైళ్లను పూర్తిగా నిర్వీర్యం చేయాలని అమెరికా, ఇజ్రాయెల్ కోరుకుంటున్నాయి. కానీ ఈ డిమాండ్కు మాత్రం ఇరాన్ అసలు అంగీకరించడం లేదు. దీనికి తెహ్రాన్ సరైన కారణం కూడా చెబుతోంది. పశ్చిమ ఆసియాలోని అత్యధికంగా మిసైళ్లను కలిగిన ఏకైక దేశం ఇరాన్. ఆ దేశం వద్ద సుమారు 3000కు పైగా మిసైళ్లు ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒకవేళ ఆ మిసైళ్లను వదులుకుంటే ఇరాన్ పాలకులు పూర్తిగా బలహీనంగా మారుతారు. ఈ విషయాన్ని గతేడాది జూన్లోనే ప్రపంచానికి స్పష్టంగా అర్థమైంది. అప్పట్లో ఇరాన్ ఎయిర్ డిఫెన్సివ్ వ్యవస్థలను ఇజ్రాయెల్ నిర్వీర్యం చేయగలిగింది. ఆ సమయంలో ఇజ్రాయెల్ దాడులను అడ్డుకోవడానికి ఇరాన్ ఈ క్షిపణుల వ్యవస్థలపైనే ఆధారపడింది. ఒకవేళ ఇరాన్ వద్ద ఈ మిసైళ్లు లేకపోతే ఆ దేశం నిస్సహాయంగా ఉండిపోతుంది, మరో ఉక్రెయిన్గా మారుతోంది. అందుకే ఇరాన్ మిసైళ్లను వదులుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్ ఒత్తిడి తీవ్రతరం చేస్తున్నాయి. నిజానికి ఇరాన్ నుంచి అణుముప్పు భవిష్యత్తులో ఎప్పుడో జరగచ్చు. మిసైల్ ముప్పు మాత్రం ఇప్పుడు పొంచి ఉంది. మిసైళ్లతో తమకు కలిగే ముప్పును పూర్తిగా తొలగించుకోవాలని ఆ రెండు దేశాలు ప్రయత్నిస్తున్నాయి.
ఒకవేళ మిస్సైళ్లను నిర్వీర్యం చేయడానికి ఇరాన్ నిరాకరిస్తే ఏం జరుగుతోంది? ఇంత చర్చ జరిగిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? ఇరాన్ పాలకులను ఏం చేయకుండా ట్రంప్ వదిలేస్తాడా? ఇక్కడే అమెరికా మోహరిస్తున్న మిలిటరీ అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే పశ్చిమాసియాలో ఒక ఎయిర్ క్రాఫ్ట్ వాహక నౌక పొంచి ఉంది. దీన్ని యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అంటారు. ఇప్పుడు రెండో యుద్ధ విమాన వాహక నౌక కూడా పశ్చిమ ఆసియాకు చేరుకుంటుంది. దీని యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద భారీ యుద్ధ నౌక ఇదే. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ దాడికి దిగితే గతేడాది మాదిరిగా ఉండకపోవచ్చు. ఎందుకంటే గతేడాది జూన్లో అమెరికా కేవలం ఇరాన్ అణుస్థావరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. అప్పట్లో సింపుల్ గా ఇరాన్ గగనతలంలోకి అమెరికన్ B-2 బాంబర్లు యుద్ధ విమానాలు ప్రవేశించాయి. అణుస్థావరాలపై దాడి చేశాయి. ఎంత వేగంగా వచ్చాయో అంతే వేగంగా వెళ్లిపోయాయి. కానీ ఈసారి మాత్రం అమెరికా సుదీర్ఘ పోరాటానికి సిద్ధమైంది. ఈసారి ప్రధానంగా ప్రభుత్వ భద్రతా సంస్థలను అమెరికా లక్ష్యంగా చేసుకుంటోంది. అమెరికా బలగాలు కూడా అందుకు సిద్ధమైనట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారం రోజుల పాటు సాగే సుదీర్ఘ పోరాటానికి అమెరికా సన్నద్ధమైంది. ఒకవేళ ఇరాన్పై అమెరికా దాడి చేస్తే మాత్రం దీని ప్రభావం తీవ్రంగా వినాశకరంగా ఉండే ముప్పు ఉంది. ఇది ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇరాన్ మిస్సైల్ రేంజ్ పరిధిలోనే పలు అమెరికా సైనిక స్థావరాలు పశ్చిమ ఆసియాలో ఉన్నాయి. అమెరికా మిత్ర దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ వంటి దేశాలపైన దాడికి వెనకాడేది లేదని తెహ్రాన్ వార్నింగ్ ఇస్తోంది. నిజానికి ఇరాన్పై దాడిని పశ్చిమ ఆసియాలోని పలు అమెరికన్ మిత్ర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇరాన్పై దాడులను ఆయా దేశాలు కోరుకోవడం లేదు. అమెరికా దాడికి తమ గగన తలాన్ని ఇచ్చేది లేదని బహిరంగంగానే ఆయా దేశాలు తేల్చి చెబుతున్నాయి. ఇరాన్పై అమెరికా దాడి అనేది రాజకీయంగా, మిలిటరీ పరంగా అత్యంత ప్రమాదకరమైనది. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ కూడా అంగీకరిస్తున్నాడు. అమెరికా మీడియాలో వచ్చిన నివేదికలను చూడండి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ పై కాకుండా ఆ దేశ క్షిపణి కార్యక్రమంపై దాడికి ఇజ్రాయెల్ కు ట్రంప్ మద్దతు తెలిపాడు. ఈ నేపథ్యంలో ట్రంప్ దౌత్యాన్ని చివరి అవకాశంగా ఇరాన్ కు ఇస్తున్నాడు. ఒకవేళ ఇరాన్ డీల్ కు అంగీకరించకపోతే దాడి తప్పదని అమెరికా అధ్యక్షుడు తేల్చి చెబుతున్నాడు. నిజానికి ఇరాన్ కూడా అందుకు సిద్ధంగా ఉంది. ఇరాన్ మిలిటరీ హర్మోజ్ జలసంధిలో సైనిక విన్యాసాలను ప్రారంభించింది. హర్మోజ్ జలసంధి అనేది పశ్చిమ ఆసియాలో ఉన్న అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచంలోని చమురు వ్యాపారంలో 20% ఈ మార్గంలోనే రవాణా అవుతుంది. ఒకవేళ ఇరాన్ కోరుకుంటే ఈ చమురు రవాణాను అడ్డుకోగలదు. అంటే హర్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయగలదు. హర్మోజ్ జలసంధిలో అండర్ వాటర్ మైన్లను పెట్టి ట్యాంకర్లను పేల్చివేసేందుకు ఇరాన్కు అవకాశం ఉంది. అదే జరిగితే ప్రపంచమంతా దాని ప్రభావం పడుతోంది. ఎందుకంటే చమురు ధరలు అమాంతంగా పెరుగుతాయి. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపైనే ఈ పరిణామాలన్నీ ఆధారపడి ఉంటాయి. అయితే ఇరాన్పై ట్రంప్ దాడి చేస్తాడా లేదా అంటే ప్రస్తుతం పరిస్థితులు యుద్ధంగా మారేందుకు అనువుగా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ తన మిస్సైళ్లను వదులుకునేందుకు ఏమాత్రం సిద్ధంగా లేదు. ఇరాన్ వాటిని వదులుకుంటే భవిష్యత్తులో ఆ దేశానికి రక్షణ లేకుండా పోతుంది. ప్రస్తుత ఇరాన్ సిచ్యువేషన్ మాత్రం ట్రంప్ కు ఇజ్రాయెల్ కి సువర్ణావకాశంగా చెప్పవచ్చు. 1979 తర్వాత ఇరాన్ పాలకులు అత్యంత బలహీనంగా మారిన సమయం ఇదే. ఇరాన్ పాలకులను దించాలనుకుంటే మాత్రం ఇదే సరైన సమయం. నిజానికి ఈ విషయాన్ని 2 రోజుల క్రితం ట్రంప్ కూడా చెప్పాడు. ఇరాన్లో పాలకులను మార్చాలని కోరుకుంటున్నారా అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు అలాంటిది జరగడానికి సరైన సమయం అని ట్రంప్ తెలిపాడు. గత 47 ఏళ్లుగా చర్చలు జరుపుతూనే ఉన్నామని, కానీ ఇరాన్ మాత్రం అంగీకరించడం లేదన్నారు. సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ చెప్పాడు. తాజాగా జరిగిన చర్చలు కూడా విఫలమైనట్టు తెలుస్తోంది. చర్చలు జరిగిన కొద్దిసేపటికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక ప్రకటన చేశారు. ట్రంప్ కీలక షరతులను తెహ్రాన్ అంగీకరించలేదన్నాడు. ట్రంప్ వద్ద ఆప్షన్లు ఉన్నాయని వాన్స్ చెప్పుకొచ్చారు. ఇరాన్ వాస్తవాలను విస్మరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వాన్స్ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ సుప్రీం లీడర్ కూడా అమెరికాకు వార్నింగ్స్ ఇచ్చాడు. ఇరాన్తో పెట్టుకుంటే ఆ 2 యుద్ధ నౌకలు సముద్రంలో మరగడం ఖాయమని స్పష్టం చేశాడు. మరోవైపు విఫలమైన ప్రతి చర్చ ప్రమాద గంటికలను మోగిస్తోంది. ఈ గంటికలు యుద్ధానికి మరింత చేరువ చేస్తున్నాయి.